ఇలా ఈ కాఫీ తోటలు అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తే వేరే లెవెల్ ఫీలింగ్ కదా. హలో అండి, లాస్ట్ వీడియో బ్లాగ్లో మీకు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మోస్ట్ అట్రాక్టివ్ అలాగే ఎక్కువ మంది టూరిస్టులు ప్రజెంట్ అయితే ఎక్కువగా ట్రెండ్ అవుతా మ్యాక్సిమం సినిమా షూటింగ్స్కి కేర్ ఆఫ్ అడ్డాగా మారినటువంటి మారేడుమిల్లి దగ్గర ఉన్న గుడిసె అనే హిల్ స్టేషన్ అయితే చూపించాను. ఇప్పుడు మేము గుడిసె నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. గుడిసె నుంచి స్టార్ట్ అయిపోయి మేము గుడిస, రంపచోడవరం వయా అడ్డతేగలు, అంటే ఇదంతా కూడా ఈస్ట్ గోదావరి వైజాగ్ పరిధిలోకి వచ్చేటటువంటి ఏరియా అనమాట. వయ్యా అడ్డతేగల మీదుగా నర్సీపట్నం వెళ్ళి నర్సీపట్నం నుంచి ఈరోజు నైట్కి మేము లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్దామని అయితే ప్లాన్ అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే మేము మారేడుమిల్లి నుంచి స్టార్ట్ అయిపోయాము. మారేడుమిల్లిలో లంచ్ చేసేసిన తర్వాత మారేడుమిల్లి నుంచి అయితే మేము రంపచోడవరం మీదుగా అలా అడ్డతేగలు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ నర్సీపట్నం మీదుగా లంబసింగి వెళ్ళడానికి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. రోడ్ అయితే కనుక చాలా బాగుంటుంది. అక్కడక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటూ ఉంటుంది, కానీ పెద్ద హెవీ డిస్టర్బెన్స్ అయితే మీకైతే అవ్వకపోవచ్చు. వ్యూస్ అయితే కనుక మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మా రైట్ సైడ్ ఉన్నటువంటి ఏరియా వచ్చేటప్పటికి మీకు రంగస్థలం మూవీలో రంగమ్మ మంగమ్మ సాంగ్ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది కదా. ఆ సాంగ్ షూట్ చేసింది ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ అనమాట. ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది. మీరు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఈ ఏరియాని అయితే అసలు మిస్ అవ్వద్దు. అలాగే మేమైతే ఆల్మోస్ట్ నర్సీపట్నం దాటి లంబసింగి దగ్గరకు వచ్చేసేటప్పటికి మొత్తం రోడ్ అంతా కూడా ఫాగ్ పట్టేసింది అనమాట. కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చాలా ఎక్కువ టైం పట్టేది లోపలికి వెళ్ళడానికి, అంటే విలేజ్ లోపలికి వెళ్ళడానికి. మేము వెళ్ళిన ఈ రోజు నైట్ అయితే ఒక 40,000 మెంబర్స్ అయితే వచ్చారంట. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ఈ బ్యాంబూ టెంట్స్లోనైతే మేము పడుకున్నాం, బ్యాంబూ హట్స్లోనైతే మేము పడుకున్నాం. మార్నింగే మా వాళ్ళని లేపేశాను పైకి వెళ్ళడానికి. మా వాళ్ళు గోవాలన్నమాట, రెస్ట్ చేస్తున్నా కూడా వీడియో తీయడం ఏంటని చెప్పి. సో నైట్కి అయితే కనుక మేము బాగానే పడుకున్నాం. బట్ ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం అనమాట. చూడండి ఎంత ఫాగ్ ఉందో, ఫుల్ ఫాగ్ అనమాట, ఏమీ కనిపించట్లేదు. మా వాళ్ళందరికీ ఇలా కాఫీ తోటల్లో నుంచి వ్యూ పాయింట్కి నడిచి వెళ్ళడం అనేది ఫస్ట్ టైము. సో నేనే కొంచెం ఇంతకుముందు ఇక్కడికి ఎక్కువ సార్లు వచ్చినవాడిని అనమాట. నేను ఇది రావడం ఇక్కడికి 8th టైము 9th టైము నాకు సరిగ్గా గుర్తులేదు. సో మా వాళ్ళని అయితే తీసుకుని ఈ కాఫీ తోటల్లో నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే స్టార్ట్ అయ్యాం. ఫుల్గా మంచు పడుతుంది. పైకి వెళ్ళిన తర్వాత చూస్తే కనుక అసలు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యూకి అయితే మా వాళ్ళకి, నాకు, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోయింది. ఈరోజు అయితే ఫాగ్ చాలా బాగుందనమాట. దీన్నే పాల సముద్రం అని అంటారు. ఈ పైన ఉన్నటువంటి ఈ ఏరియాని, అంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వ్యూ పక్కన ఉన్నటువంటి ఏరియాని చెరువుల వ్యాను అని పిలుస్తారు. అంటే ఒక 40 నుంచి 50 ఫ్యామిలీస్ ఇక్కడ పైన ఉంటాయి అన్నమాట. దీన్ని చెరువుల వ్యాను అంటారు. ఇప్పుడు మీరు కన్ను చూపు మేరలో ఎక్కడ చూసినా కానీ మంచు మొత్తం ఆవరించేసి ఉంటుంది. మీకు చాలా వీడియోస్లో యూట్యూబ్లో చూసి ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే సూర్యుడు వచ్చే ముందు ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ అంతా కూడా సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు అనమాట. సో సూర్యుడు రావడానికి అయితే రెడీగా ఉన్నారు వచ్చేస్తానికి. ఇంకా పైన చూడండి లైటింగ్ వచ్చేటప్పటికి భైరవ అని పక్క నుంచి కామెంట్స్ ఇదంతా ఎక్కువైపోయింది. సూర్యుడు అయితే వచ్చేసాడు. కానీ బ్లూ స్కై ఉంటుందండి. బ్లూ స్కై ఉన్నప్పుడైతే కనుక ఇక్కడ ఇంకా ఇదంతా ఈ మంచు అంతా కూడా బ్లూ అండ్ రెడ్ ఎల్లోగా మారిపోద్ది. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు బ్లూ స్కై లేకపోవడం వల్ల కొన్ని వ్యూస్ని అయితే నేను చూపించలేకపోతున్నాను. అలాగే వచ్చేదారిలో ఆ కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి పొగమంచును మీరు చూడొచ్చు ఎంత దట్టంగా పట్టేసిందో. అదేవిధంగా మేము పైనుంచి కిందకి దిగిపోయేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాఫీ ఫార్మింగ్ని కూడా నేను మీకు చూపించాలని కొన్ని షార్ట్స్ అనమాట, ఎక్కువగా కూడా ఏం కాదు, స్లో మోషన్లో పెట్టి కొన్ని
షార్ట్స్ అయితే తీయడం జరిగింది. వీడియో అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో ఏం కావలేదు, వీడియో ఇంకా చాలా ఉంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఆ ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా, ఎప్పుడైతే ఆ సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెడతారో, ఆల్లో పెట్టుకోవడం ద్వారా మీకు మన ఛానల్ నుంచి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్, అంటే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది అనమాట. సో ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ ఎలా ఉంటున్నాయి, ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది మీరు ఇచ్చే కామెంట్స్ మీద ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు మరింత మంచి బూస్టప్ ఇస్తుంది అనమాట నేను మంచి వీడియోస్ చేయడానికి. సో డోంట్ ఫర్గెట్ దట్. ఇలా ఈ కాఫీ తోటలు అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తాయి. ట్రెక్కింగ్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇంకా గ్రీనరీ అయితే వ్యూ పాయింట్కి వెళ్ళి వ్యూ చూసేసిన తర్వాత చూడండి, నేను నడుస్తూ ఉంటే అంత గ్రీనరీగా ఉందా. నైట్ టైము ఇంత దట్టంగా ఉన్నటువంటి ఈ కాఫీ ఫార్మింగ్లోంచి నడిచి వెళ్ళామా అని చెప్పి మా వాళ్ళు అయితే ఆశ్చర్యపోయారు. మొక్కల మీద చూసారా, ఏదో వర్షం కురిసినట్టు కనబడుతుంది కదా, ఇదంతా కూడా మంచు అనమాట. ఫ్రంట్ మీకు మా వాళ్ళు కనబడుతున్నారు. ఒకసారి ఆగి ఇక్కడ ఉన్నటువంటి ఈ లొకేషన్ అయితే ఒకసారి నేను మీకు చూపించాలని జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను నెక్స్ట్ వచ్చే 2 వీడియోస్లో నేను చాలా తక్కువగా కనపడతానని. ఎందుకంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి వ్యూస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఎక్కువగా చూపించాలనే ఉద్దేశంతోనైతే నేను వీడియోలోనైతే 1 or 2 టైమ్సే కనపడతాను. అలాగే ఇప్పుడైతే కనుక నేను మీకు ఇక్కడ లంబసింగిలో ఎక్కువగా దొరికేటటువంటి స్ట్రాబెర్రీస్ అనమాట, ఇవి లోకల్కి ఇక్కడే పండిస్తారు. సో ఈ స్ట్రాబెర్రీస్ని అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఆ ఫార్మింగ్ దగ్గరికి వెళ్ళాం. అలాగే ఒక 5 కిలోమీటర్స్, అంటే లంబసింగి నుంచి ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే తాజంగి అనే ఒక ఏరియా ఉంటుంది. ఈ తాజంగి అనే ఏరియా దగ్గర రోప్ మీద అనమాట, మీరు చూస్తున్నారు కదా, ఈ రోప్ మీద జస్ట్ ఇక్కడ చేస్తారు. చాలా బాగుంటుంది. వచ్చినప్పుడైతే నేను ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ ఏరియా కింద ఏదైతే లేక్ ఉందో ఆ లేక్లో బోటింగ్ కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మేబీ క్రౌడ్ తక్కువగా ఉన్న సందర్భాల్లో బోటింగ్ ఉండకపోవచ్చేమో, కానీ మ్యాక్సిమం బోటింగ్ అయితే ఉంటుంది. చూడండి, వాళ్ళంతా సేఫ్టీగా బెల్ట్స్ అంతా కూడా హుక్ చేస్తారనేది మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ నుంచి ఇది అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ మేము అన్నవరం దగ్గర ఆగామన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి అరక కాఫీ దగ్గర అయితే టేస్ట్ చేసాం. ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉంది, రెగ్యులర్ కాఫీ కంటే డిఫరెంట్గా. ఆ తర్వాత రాజమండ్రి నుంచి మేము మామ ఏరియాస్ అనమాట, అంటే మేము 4 ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి వేరే ఏరియాస్కి అయితే ఇక్కడ నుంచి అయితే స్ప్లిట్ అయిపోయాము. సో దీన్ని చాలామంది చూసే ఉంటారు, రాజమండ్రి కూడా చాలామంది వచ్చినాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్